ఈ రోజు కథ రైతు నాగపాము. అనగనగా కాలయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, నమ్మకస్తుడు మరియు కష్టజీవి. ఒకసారి తన పొలంలో ఉన్న పుట్టలను గుట్టలను చదును తీసుకొని నివాసం ఏర్పరచుకోవాలనుకున్నాడు. అందుకని పొలాన్ని బాగు చేయడం మొదలుపెట్టాడు. అతనికి కేశవ్ అనే కొడుకు ఉన్నాడు. అతను కూడా తన తండ్రికి పొలం పనుల్లో సాయం చేస్తూ ఉండేవాడు. ఒకసారి తన పొలంలో ఉన్న చెదలతో నిండి ఉన్న పుట్టను తొలగించాలనుకున్నాడు కాలయ్య. ఆ పుట్ట పొలం దున్నడానికి అవరోధంగా ఉండడంతో దాన్ని తొలగించసాగాడు. పుట్టను చాలా మట్టుకు త్రవ్వివేశాడు. అలా త్రవ్వుతున్న సమయంలో ఒక పెద్ద నాగపాము పుట్ట నుంచి బయటికి వచ్చింది. కాలయ్య పామును చూసిన వెంటనే దానికి తల వంచి నమస్కరించి ఓ పళ్ళెం నిండా పాలు పెట్టి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు కాలయ్య పుట్ట ఉన్న చోటికి వెళ్లి చూడగా తన పాలు పెట్టిన పళ్ళెంలో బంగారు నాణ్యం ఉండటం చూశాడు. పాముకు కృతజ్ఞత తెలుపుతూ బంగారు నాణ్యం తీసుకున్నాడు. ఆ రోజు నుంచి కాలయ్య ప్రతిరోజు పాముకు పాలు పెట్టి దానికి బదులుగా బంగారు నాణ్యాన్ని తీసుకు వెళ్ళేవాడు. ఒకరోజు కాలయ్య తన ఊరికి దగ్గరలో గల పట్టణానికి పొలం పనులకు కావలసిన సామాన్ల కోసం బయలుదేరుతూ తన కొడుకుతో పాము కోసం పాలు పెట్టమని చెప్పి వెళ్ళాడు. కేశవ్ తన తండ్రి చెప్పిన విధంగా పాముకు పాలు పెట్టి ఇంటికి వెళ్ళాడు. కేశవ్ మొదటి రోజు వెళ్లి చూడగా అక్కడ పళ్ళెంలో బంగారు నాణ్యం ఉండటం చూశాడు. యువకుడైన కేశవ్ అక్కడ ప్రతిరోజు ఏం జరుగుతుందో అర్థం చేసుకోకుండా దురాశతో పాము దగ్గర చాలా బంగారు నాణ్యాలు ఉన్నాయని తలంచి దానిని చంపితే మొత్తం బంగారాన్ని ఒకేసారి తీసుకోవచ్చు అనుకుని ఒక పెద్ద కర్ర తీసుకొని వచ్చి పామును కొట్టి చంపడానికి ప్రయత్నించాడు. పాము తనకి హాని తలపెట్టిన కేశవును కాటు వేయగా అతడు అక్కడే మరణించాడు. పట్టణం నుంచి తిరిగి వచ్చిన కాలయ్య తన కొడుకు మరణవాత విని చాలా బాధపడ్డాడు. తన కనుకు పోగొట్టుకునేందుకు ఎంతోగానో దుఃఖించాడు. అదే సమయంలో పాము పరిస్థితి కూడా తలుచుకొని దాని దయనీయ స్థితికి బాధపడ్డాడు. ఏ పరిస్థితుల్లోనూ పాము తన కొడుకును కాటు వేసిందో తెలుసుకొని పాముపై జాలిపడ్డాడు. పాము ఎక్కడ ఉందో అని పొలమంతా వెతికాడు. తన పాము కనిపించిన వెంటనే మునుపటిలాగే దానికి పొలంలో పాలు పెట్టి తన కొడుకు వేసిన తప్పిదానికి క్షమించమని వేడుకున్నాడు. తనను ముందు ఎలా నమ్మిందో అలాగే నమ్మమని వేడుకున్నాడు. ఇంకెప్పుడు హాని జరగదని హామీ ఇచ్చాడు. అతని మాటలు విన్న పాము బుసుకొడుతూ ఈ విధంగా బదిలిచ్చింది. నన్ను క్షమించు మిత్రమా, నేను నీ కొడుకుని చేసిన హానిని మర్చిపోలేను. అలాగే నీవు చనిపోయిన నీ కొడుకు మర్చిపోలేవు. కాబట్టి మన మధ్య గల స్నేహబంధాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. ఇకపై నీవు నా కోసం వెతకొద్దు. మనం విడిపోవడమే ఇద్దరికీ మంచిది అని చెప్పి అక్కడి నుంచి పాకుతూ వెళ్ళిపోయింది. నీతి: ఒకసారి నమ్మకాన్ని పోగొట్టుకోమంటే దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోలేము.